అఖిల్ భారతీయ విద్యార్థి కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఉన్నటువంటి లిటిల్ స్కాలర్స్ స్కూల్లో గత కొన్ని రోజుల నుండి అక్రమంగా స్కూల్లో బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేము అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ బుక్స్ మేము చూసిన తర్వాత ఎంఈఓ గారికి మరియు డిఈఓ గారికి తెలపడం జరిగింది. తెలిపిన తర్వాత ఎంఈఓ ఎట్లాంటి స్పందన కూడా ఇవ్వలేదు. తర్వాత డిఓ గారికి కాల్ చేసి పరిణామాలు ఎదుర్కొంటారని డిఓ గారికి తెలిపిన తర్వాత అక్కడికి ఎంఈఓ చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత ఎంఈఓ బుక్స్ చూసిన తర్వాత కూడా అక్కడున్నటువంటి బుక్స్ సీజ్ చేయకుండా స్కూలు మేనేజ్మెంట్ తో ఒప్పందాలు జరిపి మీడియా మిత్రుల ముందు నుండి అలాగే విద్యార్థి సంఘాల నాయకుల ముందు నుండి వెళ్లిపోవడం జరిగింది. కానీ ఆ స్కూల్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు కామారెడ్డి ఎంఈఓ ఎల్లయ్య మీరు ఇంత దిగజారుతారని మేము ఊహించలేదు. ఇప్పటికైనా ఎంఈఓ గారి పైన లిటిల్ స్కాలర్స్ స్కూల్లో పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చరణ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్, కార్యకర్తలు వెంకటేష్, సాయి చరణ్, అల్తాఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది. న్యాయం చేయాలని దానికోసం ఫైట్ చేయండి బై. అవును సార్, దానికోసం ఫైట్ చేయండి. ఫ్రీ అవ్వండి సార్, విద్యార్థులు న్యాయం చేయండి. ఫ్రీ అవ్వండి సార్. ఎందుకు అమ్ముతారు? బుక్స్ ఫ్రీ ఇవ్వండి కదా సార్. ఎక్స్ట్రా తీసుకోకండి సార్. మీరు పైసలు ఇట్లాంటి పుస్తకాలు పేరెంట్స్ ఒకవేళ మీరు బుక్స్ అమ్మాలనుకుంటున్నారు, మీరు అమ్మద్దు. ఈ ప్రిమిసెస్ లో అమ్మద్దు. మీరు ఒకవేళ పేరెంట్స్ కి మీరు పలానా సబ్జెక్ట్ మేము ఇస్తున్నాం, పలానా అమ్ముతాడు అనుకున్నప్పుడు అది ఎక్కడ ఉంటాడో అక్కడ పోయి కొనుక్కోమని చెప్పాలి. ఈ గైడ్లైన్స్ ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఒక రిజల్యూషన్ పాస్ చేసి పేరెంట్స్ సంతకాలు లేకుంటే మీ కరెస్పాండెన్స్ మీరు అందరు సంతకాలు పెట్టేసి చెప్పండి. పేరెంట్స్ ఊళ్ళకి నస్తే వాళ్ళు తీసుకుంటారు, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. స్టేట్ సిలబస్ వాడాలి కదా. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి లిటిల్ స్కాలర్ స్కూల్లో దాదాపు కొన్ని రోజుల నుంచి అక్రమంగా యొక్క బుక్స్ ఈ స్కూల్లో అమ్మడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న మేము ఈరోజు ఎంఈఓ గారికి డిఓ గారికి మేము చెప్పడం జరిగింది. కానీ డిఓ గారు ఎట్లాంటి స్పందన కూడా ఇవ్వలేరు. అలాగే ఎంఈఓ గారు మేము దాదాపు 10 సార్లు మేము ఫోన్ చేయగా అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రిన్సిపల్తో కాంప్రమైజ్కి మాట్లాడుతుండు. అలాగే ఈ యొక్క బుక్స్ ఎంఈఓ గారు చూసిన తర్వాత కూడా వాళ్ళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యార్థి మీరు కూడా ఏదో తీసుకొని మీరు కాంప్రమైజ్ కండి ఒక ఎంఈఓ మాకు తెలపడం జరుగుతుంది. అట్లానే బుక్స్ ఎంఈఓ చూసిన తర్వాత కూడా దాన్ని సీజ్ చేయమంటే చేయలేడు. అలాగే సార్ మీరు దీనిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోరు సార్, ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వండి సార్ అంటే దీనిపైన ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు మీడియా ముందు విద్యార్థి సంఘాల ముందు బైక్ పై వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏబీపీ తీవ్రంగా గడుస్తుంది. ఈ విషయం అధికారులు గమనించి ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే ఈ యొక్క లిటిల్ స్కాలర్స్ పైన స్కూల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేనందున ఈ యొక్క దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఈరోజు హెచ్చరిస్తాం. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి లిటిల్ స్కాలర్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారనే ఇంటిమేషన్ కోసం ఏబీపీ నాయకులం ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్కూల్లో దాదాపు ఒక 10 రోజుల నుంచి విద్యార్థుల దగ్గర అధికంగా ఫీజులు వసూలు చేసుకుంటూ బుక్స్ అమ్ముతున్నారు. సార్ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారనేసి మేము కామారెడ్డి ఉన్నటువంటి విద్యాధికారి డిఓ సార్ గారికి ఎంఈఓ సార్ గారికి ఫోన్ చేసి పిలిస్తే ఇక్కడికి వచ్చి ఏసీ రూమ్ లో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ తో కాంప్రమైజ్ మాట్లాడేసి ఈరోజు ఎంఈఓ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా దొంగదారిన పారిపోవడం జరిగింది. మేము ఎంఈఓ డిఓలను ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కామారెడ్డిలో విద్యార్థులకు న్యాయం చేయడానికి ఉన్నారా లేదా ఈ ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర లంచం తీసుకొని పనిచేయడానికి ఉన్నారా అనేసి ఏబీపీ ఈరోజు అడుగుతుంది. ఇలా ఈ స్కూళ్లను ఇసబెట్టుకుంటూ పోతే ఈరోజు కామారెడ్డి కాస్త ప్రైవేట్ సంస్థలన్నీ
వ్యాపార సంస్థలుగా మారుతాయి. ఎంఈఓ సార్ గారికి మేము హెచ్చరించేది ఒకటే, మీరు కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఏ స్కూల్లో ఏమేమి చేస్తున్నారో అన్నీ తెలుసు సార్. మీరు దయచేసి విద్యార్థుల పట్ల ఉండండి, ప్రైవేట్ స్కూళ్ళ పట్ల కాదు. ఈ రోజు ఒక్క స్కూల్ ఒక బుక్ సెట్ నుండి 10,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళి కడతారనేసి మీకు ఇబ్బందులు అర్థమవుతలేదు సార్. మీరు ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ తీసుకోండి. అంటే ఈ రోజు మీరు దొంగదారుల పారిపోయారు. అంటే మీకు ఏమాత్రం ప్రభుత్వ ఉద్యోగం మీద ఇంత చిలుకు లేకుండా ప్రైవేట్ సంస్థలు ఇచ్చే లంచాల మీద మీకు ఎక్కువ పట్టుందనేసి మేము ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మీరు కనుక ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని ఏడేలా మీ డిఓ ఆఫీస్ని ముట్టడిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా డిఓ ఆఫీస్ని వెంటనే తరలిస్తాము. ఆ తల్లిదండ్రులకు మేము చెప్పేది ఒకటే, అనవసరంగా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్ముతున్నారు, అధికంగా ఉండే బుక్స్ మీరు కొనుక్కోకడమ్మా. మీకు ఎక్కడైతే గవర్నమెంట్కు అందుబాటులో ఉన్నటువంటి స్కూళ్ళలో మీరు బుక్స్ తీసుకోండి. ఈ ఎంఈఓ డిఓ మాటలు నమ్మి మోసపోకండి అనేసి మేము హెచ్చరిస్తున్నాము. ఖలీల్, ఏబీవీపీ జిల్లా హాస్టల్స్ కన్వీనర్.